పెళ్ళికి ముందు ఒక అమ్మాయి మనసు ఎలా ఉంటుంది? అమ్మాయి మనసులో ఎలాంటి ఆలోచనలు ఉంటాయి? తన కాబోయే వివాహ జీవితం ఏ విధంగా కొనసాగాలి అనుకుంటుంది అనే విషయాలు చాలామందికి తెలియవు. మరి అవి ఏమిటి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. ఏ మహిళ అయినా కానీ పెళ్ళికి ముందు ఎన్నో కలలు కంటారు, ఎన్నో ఆలోచనలు చేస్తారు. అంతకుముందు రోజు వారు చుట్టుపక్కల వాళ్ళు అమ్మాయిల పెళ్ళిళ్ళు చూస్తారు, బంధువుల పెళ్ళిళ్ళు చూస్తారు, ఆ అమ్మాయిలు పడుతున్న బాధలు చూస్తారు. మంచిగా ఉన్న వాళ్ళను చూస్తారు, ఇబ్బందులు పడుతున్న వాళ్ళని చూస్తారు. వారు ఎందుకు అలా ఉన్నారు అని కనిపెడుతూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. అందులో భాగంగా వారు రోజు మెచ్యూరిటీగా ఉంటారు. తాను అలాంటి తప్పులు చేయకూడదు, ఎలా చేస్తే సంసారం బాగుంటుందో అనే ఆలోచన అమ్మాయిలు చేస్తూ ఉంటారు. తనకు సరైన భర్త ఎలా ఉండాలో అనే ఒక నిర్ణయానికి, ఆలోచనకు వస్తూ ఉంటారు. ఈ మధ్య ఎక్కువగా అమ్మాయిలు ఉద్యోగం చేసే అబ్బాయిలు అంటే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే పట్టణంలో ఉండవచ్చు, పల్లెటూరుకు దూరంగా ఉండవచ్చు, తాను కూడా ఏదైనా ఉద్యోగం చేయవచ్చు, కుటుంబ పోషణ బాగా ఉండాలి, ఒకరు లేక ఇద్దరు పిల్లల్ని కనాలి, ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి, అనుకూలమైన భర్త రావాలి, ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని జీవితం గడపాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనే ఆలోచనతో ఉంటారు. కొందరు అమ్మాయిలు మూర్ఖత్వంగా భర్తలతో గొడవ పెట్టుకొని పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటారు. అది కూడా అమ్మాయిలు గమనిస్తూ ఉంటారు. అలాంటి పని తాను చేయకూడదు, భర్తతో సఖ్యతగా ఉండాలి, తాను అలా ఉంటే భర్త కూడా మంచిగా ఉంటాడు అని అమ్మాయిలు పెళ్లికి ముందు ఆలోచిస్తూ ఉంటారు.